అందరూ తెలుగు జాతి భావి ఖ్యాతి బాలల శుభ అనేది మనందరూ ఏకీభిస్తాం. మేము టిఎల్సి ఆధ్వర్యంలో యూత్ కాన్ఫరెన్స్ స్పాన్సర్ చేస్తున్నాం. మీరు చెప్పినట్టు మేమందరం ఇక్కడ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్. ఐఎమ్ పర్సనలీ ఏ డాక్టర్, సో సైన్స్ ఫోకస్ ఈజ్ గుడ్. బట్ మై క్వశ్చన్ టు యూ ఈజ్, నా ఉద్దేశంలో సంగీతం సాహిత్యం బ్రింగ్ పీపుల్ టుగెదర్. ఇది మీరు ఫస్ట్ హ్యాండ్ యూ సా బోత్ ఆఫ్ దెమ్. ఇది మీరు రచయిత గారు, ఇది మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తారు. మాకు ఇక్కడ పుట్టిన యూత్కి ఇది ఇప్పుడు చక్రపాణి గారు తీసుకోండి, ఇది మీరు చెప్పారు సి నారాయణ రెడ్డి గారి. నేను విన్న ప్రకారం ఆయన ఉర్దూలో చదువుకున్నాడు, తెలుగు చదువుకున్నది ఆయన నిజాం యూనివర్సిటీకి వచ్చి కాలేజీ స్టూడెంట్ అయినాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఇక్కడ పుట్టి పెరిగిన తెలుగు వాళ్ళ అబ్బాయి ఇది హీ కెన్ బి ఏ బ్రిలియంట్ తెలుగు పోయట్ యాజ్ లాంగ్ యాజ్ హీ లర్న్స్. ఇది ఇప్పుడు ఇంగ్లీష్లో దెర్ ఇస్ సో మచ్ లాంగ్వేజ్, సాహిత్యం ఇంగ్లీష్లో ఉంది. చక్రపాణి గారి లాగా బై ట్రాన్స్లేటింగ్ టు తెలుగు దిస్ వ్యాస్ట్ రిసోర్సెస్, అవర్ యూత్ గ్రోయింగ్ అప్ ఇన్ హియర్ ఫ్రమ్ టిఎల్సిఏ పేరెంట్స్, మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నాయి వాటిని కల్టివేట్ చేయడానికి? See whether we are going to, I am going to sponsor a youth conference each year. So we do science part, good, that's okay. But సాహిత్యానికి సంగీతానికి వస్తే మ్యూజిక్కి we want some ideas. మీకు ఏమైనా ఐడియా ఉందా? ఓకే, మొదట సాహిత్యం దయచేసి అందరూ ఫోన్స్ వైబ్రేషన్లో పెట్టుకోండి, నాట్ టు ఇంటరప్ట్ దిస్ ప్లీజ్. థ్యాంక్ యూ. మొదటి భాష సంగీతం రెండు భాగాలుగా చూద్దామండి. భాష అనేది బట్టి పడితే రాదు, భాష అనేది భాషలో బతికితే వస్తుంది. సో మనం ఇక్కడికి ఎంతమంది ప్రొఫెసర్స్ని తెచ్చి ఆసక్తి ఉన్న వాళ్ళకి భాష నేర్పించినా కూడా వాళ్ళు స్కాలర్స్ అవుతారు, కానీ పోయట్స్ అవడం అనేది కష్టం. అదే వాళ్ళు నేర్చుకున్న భాషని అప్లై చేయడం కోసం రకరకాల ప్రాంతాల్లో, మనకి రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ, ఇలా రకరకాల మాండలికాలు ఉన్న ప్లేసుల్లో వాళ్ళకి గనక 1 నెల 2 నెలలు ఆ మనుషుల మధ్య బతికి ఆ పొలం పనులు చేయిస్తూ వాళ్ళతో మాట్లాడిస్తూ గనక వర్క్షాపులు చేస్తే అప్పుడు మీరు ఆశించిన స్థాయిలో భాషను మళ్ళీ కల్టివేట్ చేయొచ్చు. కేవలం నిఘంటువులు లేదా సాహిత్యం వాళ్ళ ముందు పెడితే మాత్రం వాళ్ళు దాన్ని నేర్చుకోగలరు, కానీ అప్లై చేయలేరు. ఎప్పుడైతే అప్లికేషన్ లేదో ప్యూర్ సైన్స్గా మాత్రమే భాష మిగిలిపోతుంది, దాన్ని ఇంజనీరింగ్ స్థాయికి తీసుకెళ్ళాలి భాషని. ఇక సంగీతం వరకు మాత్రం కొంతవరకు మనం న్యాయం చేయొచ్చు, కానీ ఎవరి ప్రత్యేకత వారు చాటుకోవాలంటే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఎందరో మహానుభావులు, యేసుదాస్ గారు ఎందరో మహానుభావులకి తేడా మనం గమనించవచ్చు. యేసుదాస్ గారి దాంట్లో అద్భుతమైన సంగీతం ఉంటుంది, మంగళంపల్లి గారు ఎందరో మహానుభావులు పాడితే ఆ పదమే మనిషిగా వచ్చి పాడుతుందా అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఆ భావగర్భితంగా పాడడం నేర్పే సంగీత విద్వాంసులు, భావానికి సాహిత్యానికి ప్రాముఖ్యత ఇచ్చి నేర్పే సంగీత విద్వాంసులతో తర్ఫీదు ఇప్పిస్తే కనుక సంగీతం వరకు మాత్రం ఇక్కడున్న పిల్లలు కూడా మనం సాధించవచ్చు. ఇక్కడ ఎవరైనా మనబడి లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఒక స్థాయికి వచ్చిన వాళ్ళకి వర్క్షాప్స్ కనుక తెలుగు రాష్ట్రాల్లో రకరకాల ప్రాంతాల్లో రకరకాల మాండలికాల్లో వాళ్ళని బతికిస్తూ అక్కడ నేర్పిస్తే కనుక మీరన్న లక్ష్యాన్ని చేరుకోగలరు. స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్స్, యూనివర్సిటీ we have study abroad programs where, like Center for India Studies, I am involved. We send students to spend 2 months in Bangalore or some other. It could be for Telugu purpose, it could be Vijayawada, Hyderabad or Kadapa or Srikakulam. ఏది రావాలన్నా మిగతా ప్రాంతాల్లో చేయాలండి. ఎటకారం రావాలంటే మాత్రం మా గోదావరి ప్రాంతాలు.